కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దాచేపల్లి సిఐ వేధింపులకు గురైన ఎల్లయ్యను పరామర్శించనున్న పార్టీ సీనియర్ నేతలు. ముషీరాబాద్లోని వివి గిరినగర్ బస్తీలోని త్రాగునీరు మరియు మురుగునీటి పైప్లైన్ ప్రారంభోత్సవం. రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా నీటిలో మునిగిన ధాన్యం కుప్పలు. చీకట్లోనూ చూడొచ్చు శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2 విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్లాంట్ వర్షాల సమాచారం ప్రకారం SMS2లోని ఒక పైప్ లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక దళాలు, రెస్క్యూ టీము మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసుకున్నారు. ప్రమాద తీవ్రత, నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సైకిల్ చేస్తే సైకిల్ చేస్తానండి, సైకిల్ చేయ బాగా చేస్తాం మైదా. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కోటిపాము వంతెన పైన ఉన్న గోతులు లేకుండా మరమ్మతులు చేపట్టి పార్వతీపురం నుండి కూనేరు వరకు 3 రాష్ట్రాల్లోకి వెళ్లి రహదారి మార్గంలో గోతులతో పాటు వంతెనపై ఉన్నటువంటి గోతులను పూర్తి చేసి అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు ప్రాణాలు కాపాడాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సామమూర్తి వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తూ అనంతరం మీడియాతో నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి వంతెన వద్ద నుండి మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలోని కొంతవరకు రోడ్లపైన దృష్టి పెట్టకపోవడంతో పెద్ద పెద్ద గోతులుగా మారడంతో పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే రహదారి మార్గంలోని వర్షాకాలంలోని పెద్ద పెద్ద గోతులతో నీరు చేరడంతో ప్రయాణికులకు మరియు వాహనదారులు పడే ఇబ్బంది అంతా ఇంత కాదని ఒక్కొక్క రోజైతే సుమారుగా 48 మరియు 72 గంటల ట్రాఫిక్ జామ్ కూడా అయ్యే పరిస్థితి ఉండేదని, ఇలాంటి సందర్భంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి కల్లా అన్ని రహదారి మార్గాల్లో ఉన్నటువంటి గోతులను కప్పి బయట గ్రామాల నుండి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయా గ్రామాలు సులువుగా
సుఖంగా చేరుకోవడానికి రహదారులు సౌకర్యాలు పూర్తిగా కల్పిస్తామని చెప్పిన తర్వాత పార్వతీపురం నుండి కూనేరు వరకు పెద్ద పెద్ద గోతుల్ని అన్నింటినీ కప్పేశారు తప్ప చిన్న చిన్న గోతులన్నీ వదిలేయడంతో మళ్ళీ ఇప్పుడు ఆ చిన్న గోతులన్నీ పెద్దవిగా మారి వర్షం పడితే చాలు ఆ గోతులను నీరు చేరి అటు ఒరిస్సా ఇటు ఆంధ్రాకు వచ్చే వాహనదారులు మరియు ప్రయాణికులు వర్షం పడితే చాలు అనేక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో కూడా పార్వతీపురం నుండి కూనేరు వరకు పెద్ద పెద్ద గోతులన్నీ కప్పి అటు వాహనదారులకు మరియు ఇటు వివిధ రకాల ప్రయాణికుల ప్రాణాలకు భరోసా కల్పించాలని కోరారు. వాళ్ళకి గుమ్ములు తెలియదు, భార్య భర్తలు ఎంతమంది పడిపోయినారు. కాబట్టి ఇప్పటికైనా పార్వతీపురం నుండి ఈ కూనేరు వరకు అర్థం దగ్గర, కొమ్మరిగొడ్డి గేటు దగ్గర, జంజవత్ దగ్గర, సోలపల్లం దగ్గర, ఈ కోట్పం హై స్కూల్ దగ్గర, ఈ పిచ్చి దగ్గర మరి ఎందుకని ఏంటండి ఇది మీరు కదా? మీరు ఎవరిని చంపించినప్పుడు వచ్చే ఇదిగో మీకు డబ్బులు ఎత్తమని చెప్పారు. నాయన బతుకుంటే వాళ్ళ ప్రాణాలు కాపాడారు నాయనంటే, చచ్చిపోయినప్పుడు పోలీసు చెప్పింది కలెక్టర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు 5 లక్షలు వెళ్ళిపోతారు. నాయన మీరు అందరూ బతుకున్నప్పుడు కాపాడాలంటే కాపాడిన పరిస్థితి చిక్కు ఇప్పటికైనా చెప్తాను. ఈ నెల జూన్ 1వ తారీఖు కానీ ఈ వంతిన పనులు ఈ మరమ్మతు పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఎవరికి ఏం జరిగినా పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి. ఎందుకంటే నీరు చేరిపోయింది, మరి ఏమాత్రం అయితే గుమ్మ అయిపోతే ఈ గుమ్మలు పడిపోయి చచ్చిపోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జూన్ 1వ తారీఖు తప్పకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తాం. ఎవరికి ఏటైనా ప్రభుత్వ బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భాన్ని కోరుతున్నాం. మా పండుగ ముందు పెద్ద మరమ్మతు పనులు చేస్తారు, పండుగ తర్వాత పట్టించుకోలే అంటే ఈ ప్రజలు ఈ వాహనదారులు మీకు ఇంత నిర్లక్ష్యం అంటేనే పనులు చేపలని కోరుతున్నాం. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ కి అనుబంధంగా ఏర్పాటైన జేకామ్ మెగా కొలాబరేషన్స్ సమావేశం విశాఖలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగింది. జేసీఐ జోన్ 4 పరిధిలోని జరిగినటువంటి ఈ సమావేశంలో సంస్థ జాతీయ అధ్యక్షులు జేసీఐ వేణుగోపాల్ మాట్లాడుతూ జేసీఐ జోన్ 4 పరిధిలోకి వచ్చే ఏపీ సభ్యులు ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు అన్నారు. సభ్యత్వ నమోదులో 10,000 సంఖ్యను అధిగమించడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం జేసీ రామసూర్య మాట్లాడుతూ సభ్య వ్యాపారవేత్తలందరూ కూడా సమావేశమై వాణిజ్య అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి సూత్రాలు, మెరుగైన పద్ధతులపై పరస్పరం ఈ జేకామ్ మెగా సెలబ్రేషన్స్ మీట్లో చర్చిస్తామన్నారు. వ్యాపార రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన వారికి కూడా దిశానిర్దేశం చేస్తున్నామన్నారు. విశాఖ 8.0 టేబుల్ చైర్మన్ బి దిలీప్ కుమార్ మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం ఏర్పాటైనటువంటి జేకామ్కి దేశవ్యాప్తంగా 5,000కు పైగా సభ్యులు కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలోని జేసీఐ అల్యూమినియం క్లబ్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ సభ్యులతో పాటుగా జోన్ అధ్యక్షులు సంతోష్ శివకుమార్, జోన్ సెంటర్ కేవీ రావు, జాతీయ వైస్ చైర్మన్ రామ్ సూర్య, సభ అధ్యక్షులు జేకామ్ జోన్ 4 చైర్మన్ శివశంకర్, జేసీ జోన్ 4 చైర్మన్ వినీత్ కుమార్, జైన్ ఆయుష్మాన్ హాస్పిటల్ కర్రీ స్వామి తదితరులు పాల్గొన్నారు. Africa and Asia. A decorated business performer and a former cricket captain for his colleague and district junior team. He brings passion and presenting JCI PPP Venugopal S, a true Zone board from 2009 to 2014. In 2015, as zone president, journey continued as executive assistant to the national president in 2017, and in 2022, he became the. Good evening, ladies and gentlemen. We are honored to welcome exceptional leadership, quickly climbing the ranks from LO Secretary to Zone Vice President. Spear man of our zone, JLPA Santosh Kumar. My name is JC Venugopal. I am the JCOM National Chairman 2025 at JC India. So happy to be in the state of Andhra Pradesh for this mega C2C meet. Actually, JCOM is a referral organization where it intends to develop its members' business through a referral system. So, Zone 4, which is in the state of Andhra Pradesh, is doing very well, and we have a huge membership strength in Zone 4, and they are doing a very good business.
and so I'm so happy as the national chairman that Zone 4 is doing well, and I wish them all the best in the days to come. And we are in 2025 we have set a target of 10,000 members and 400 tables all across India. JCOM is doing very well in India, and especially in Andhra Pradesh they are doing fabulously well. So once again I wish Zone 4 and the state of Andhra Pradesh all the best, and I hope to meet you all in the days to come very soon. Thank you so much. Mr. అందరికీ నమస్కారం నా పేరు జేసీ రామ్ సూర్య. ఈ జేకామ్ అనేది జేసీఐలో ఒక విభాగం అండి బిజినెస్ గురించి. ఈ రోజుల్లో ప్రతి జనరేషన్ ప్రతి ఒక్కరికి ఏంటంటే బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. సో జేసీఐ ఆర్గనైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. 100 years కంప్లీట్ చేసుకుంది. దీంట్లో జేసీఐలో వచ్చేసరికి మనకు 56,000 మెంబర్స్ ఉన్నారు. అండ్ దీంట్లో బిజినెస్ పార్ట్ వచ్చేసరికి జేకామ్లో ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసరికి మనకి 5,000+ మెంబర్స్ ఉన్నారు ఇండియాలో. ఇది స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు మాత్రమే అయింది. మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపి 750 మంది ఉన్నారు, తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు తీసుకుంటే. సో ఇది వచ్చేసరికి మెయిన్ బిజినెస్ అండి. దీనికి నెట్వర్కింగ్ మాత్రానికి ఒక మంచి స్కోప్ ఉంది. సో జేకామ్ కూడా మీకు జాయిన్ అవ్వడానికి కూడా ఒక మంచి వాల్యూ ఉంటుంది, మంచి నెట్వర్క్ ఉంటుంది, మంచి మెంబర్స్ కూడా ఉన్నారు. సో అందరికీ జేకామ్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జేసీఐ గురించి చెప్పి జేకామ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు జేఎఫ్జీ వీధుల్ కుమార్. నేనైతే జోన్లోనైతే జోన్ డైరెక్టర్ కమ్యూనిటీ డెవలప్మెంట్గా ఉన్నాను. అలానే జేకామ్లో అయితే విశాఖపట్నం 8.0కి చైర్మన్గా ఉన్నానండి. జేసీ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్ అండి. వరల్డ్లో మొత్తం 127 కంట్రీస్లో ఉందండి. అలానే మన ఇండియాలో 28 స్టేట్స్లో ఉందండి. మొత్తం 28 జోన్స్ ఉన్నాయండి. అలానే జోన్ 4 అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్ అండి. అలానే జేసీఐ అనేది. సో ఈరోజు అయితే మన కార్యక్రమం ఏమైతే జేకామ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ మెగా సిటీసీ ఆర్గనైజ్ చేసింది. దానికైతే చీఫ్ గెస్ట్గా అయితే మన వేణుగోపాల్ గారు అయితే వచ్చారండి నేషనల్ చైర్మన్గా. అలానే నేషనల్ వైస్ చైర్మన్గా రామ్ సూర్య గారు వచ్చారండి ఈరోజు ఇక్కడికి. అలానే అయితే ఇనాగరేటర్గా కేవీ రావు గారు, అలానే అయితే జోన్ చైర్మన్ ఏమైతే మన శివశంకర్ గారు, అలానే మన చీఫ్ గెస్ట్ జడ్పీ గారు అయితే గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇక్కడికైతే వచ్చారు జోన్ ప్రెసిడెంట్ సంతోష్ శివకుమార్ గారు. అలానే మా మొత్తం మెగా సిటీసీ అనే ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేశారండి. సో దీని కింద అందరూ కూడా భావించి నెట్వర్కింగ్ చేసుకోవడం చాలా పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి ఒకరికొకరు బిజినెస్ ఇచ్చుకోవడం చాలా ఈజీ ఉంటుందని ఇక్కడైతే కండక్ట్ చేసామండి. థ్యాంక్ యూ అండి. ఇక డీటెయిల్స్ చూస్తే దాచేపల్లి సీఐ వేధింపులకు గురైన ఎల్లయ్యను పరామర్శించి గురజాల సబ్ జైలు వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ప్రెస్ మీట్. మహేష్ గారు మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ అయిన మహేష్ గారు విదేశీ పర్యటనలో ఉండి ఉదయం మా అందరికీ ఫోన్ చేసి నేను వెళ్ళలేకపోతున్నాను, తంగిడ గ్రామంలోను అదేవిధంగా తేలుకొంట గ్రామంలోను ఇద్దరు మన పార్టీ వారిని తీసుకెళ్ళి కేసులు పెట్టి హెరాస్ చేశారు, మమ్మల్ని అందరినీ వెళ్ళి రమ్మని ఆయన కోరారు. ఆ ఫోను పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అన్న, తంగిడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక యువకుడిని తీసుకువెళ్ళి చిత్రహింసలకు పోలీసు వారు గురి చేశారనే విషయం నాకు చెవికొచ్చింది. అది ఎంతవరకు నిజము ఏమిటి తెలుసుకోండి, అవసరమైతే మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించరండి, తెలుసుకోండి వాస్తవాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా లీగల్ సెల్ మాధవికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కూడా తెలుసుకొని ఈరోజు మేమందరం ఒక టీమ్గా వచ్చి ఉప్పుతోళ్ల హరికృష్ణని అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ని ఇద్దరిని కూడా లోపలికి వెళ్ళి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావటం జరిగింది. చాలా దురదృష్టం, చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్ళి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఉప్పుతోళ్ల హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే ఆయన ఉదయం
4 గంటలకి పోలీసు వారు వచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట, ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఆయన కారులో వచ్చారు. ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు, ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము, ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇందాక ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఎల్లయ్య పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా ఇందాక ఉన్న అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ళ హరికృష్ణను కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి, ఒక ప్రైవేట్ రూమ్, అక్కడికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన ముషీరాబాద్లోని వివి గిరినగర్ బస్తీలోని త్రాగునీరు మరియు మురుగునీటి పైప్ లైన్ ప్రారంభోత్సవం. మిత్రులకు నమస్కారం. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముందుగా ఖైరతాబాద్ అసెంబ్లీ హిమాయత్నగర్ డివిజన్లోని బగ్గీఖానాలో ఒక కమ్యూనిటీ హాల్ పూర్తయింది. దాన్ని పనులు పరిశీలించడానికి వెళ్ళాను. అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ మషూరాబాద్ అసెంబ్లీ గాంధీనగర్ డివిజన్లో ఒక 5 వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు స్థానికంగా ఉన్నటువంటి మా కార్పొరేటర్తో కలిసి ఆ యొక్క పనులకు భూమి పూజ చేశాం. అందులో అరుంధతి నగర్ కావచ్చు, వివి నగర్ కావచ్చు, నిమ్కర్ గల్లీ కావచ్చు, ఆర్టీసీ ఎక్స్ రోడ్ కావచ్చు, టీఆర్టీ బస్తీ కావచ్చు, వీటికి సంబంధించి మొత్తము 1,29,00,000 రూపాయలకు సంబంధించినటువంటి పనులకు ఈరోజు మషూరాబాద్ అసెంబ్లీలోని గాంధీనగర్లో ప్రారంభించుకున్నాం. ఇటీవల జిహెచ్ఎంసీ పరిధిలో కానీ లేక హైదరాబాద్ మెట్రో వాటర్ పరిధిలో కానీ పనులన్నీ కూడా కొంత నత్తనడక నడుస్తున్నాయి. వీటిని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కోరేది ఒకటి, ఈ 2 విభాగాలకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కానీ నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో కార్పొరేటర్స్ కూడా పూర్తి అధికారాలు ఇచ్చి వాళ్ళకు కూడా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్స్ను పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఎమ్మెల్యేలతోటే నిధులు కేటాయించేటువంటి మండల కేంద్రమైన కోల్చారం పిఎస్సిఎస్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన అప్పాజీపల్లి కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం కుప్పలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మోకాలు మంట నీళ్లలో మునిగిన ధాన్యం కుప్పను చూసి ఓ రైతులు దీపం అంటున్నారు. ధాన్యం తెచ్చి 2 నెలలు కావస్తున్నా తూకం వేయడం లేదని వాపోయారు. కేంద్రం నిర్వాహకులు గాని తహసీల్దార్ గాని పట్టించుకోవడం లేదన్నారు. లారీలు రావడం లేదంటూ దాటవేస్తూ రైతులు ధాన్యాన్ని వర్షానికి వదిలేశారన్నారు. ఇప్పటికైనా స్పందించి లారీలు తెప్పించి తడిసిన ధాన్యాన్ని సైతం తరలించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
మందాలు అయినాయి పడ్డలే అవునే మందాల మందాలు అవే అయితే నీళ్ళు తీసిపెట్టు నువ్వు డీలర్గా చేస్తున్నా ఇంకా మస్తు సైడ్ మళ్ళీ లాభం ఎట్లా పెడితే చూస్తారా చూడరు ఈ మెసేజ్ అసలు తీసుకుంటారు కానీ ఏముండదు ఇంకా లారీలను పంపించచ్చు కానీ పోయిన ఇంటర్నే పోతే లారీలు రాకని ఆగుడు లారీలో చేసే ఏం తాత నువ్వు మండలం వర్షం పడి అడ్డు తడిచిపోయినాయి 2 నెలల దినం అవుతుంది అడ్డు జోకడం లేదు ఐక్య పెట్టుడు లేదు లారీలు అచ్చులు లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు సంచికి 10 రూపాయల కాడికి కానీ లారీవాడు అంటాడు 11 రూపాయలు అమ్మాలి అంటారు అది ఇక లారీ అచ్చుడు లేదు మొత్తమే సాలించుకుంటారు అడ్లు ఓళ్ళు పట్టించుకుంటూ లేదు సొసైటీ వాళ్ళు కూడా లేదు ఎంఆర్ఆ లేదు ఓళ్ళు లేరు ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు లేడు అడ్లు చూసిన మానుడే లేడు మొత్తం వాడి మొత్తం అడ్లన్నీ నానిపోయినాయి ముఖాలు మట్టి నీళ్ళలో అడ్లున్నాయి ఇప్పుడు జోకినవి కూడా 10 రోజులు అవుతున్నాయి 10-12 రోజులు అవుతున్నాయి తీసుకుపోయిన మానుడే లేడు దిక్కు లేదు దినం లేదు మానవ కంటికి అందని సమీప పరారుణ కాంతిని కూడా చూడగలిగేటటువంటి విప్లవాత్మక కాంటాక్ట్ లెన్స్లను చైనా శాస్త్రవేత్తల నేతృత్వంలోని ఓ అంతర్జాతీయ బృందం అభివృద్ధి చేసింది. ఈ కొత్త కాంటాక్ట్ లెన్స్ ను సాయంతో ఒక చీకటి పొగమంచును అన్ని స్పష్టంగా చూడగలిగేటటువంటి వీలుంటుంది. ఈ సరికొత్త ఆవిష్కరణ వైద్య రంగంలోని ఇమేజింగ్ ప్రక్రియను దృష్టి సహాయక సాంకేతికతలను సమూలంగా మార్చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. జిన్జువా వార్తా సంస్థ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం ఈ అధ్యయనం ప్రఖ్యాత సెల్ జర్నల్లోని ప్రచురితమైంది. సాధారణంగా మన కళ్ళు 400 నుంచి 700 నానోమీటర్ల తరంగ ధైర్యం మధ్య ఉన్నటువంటి కాంతిని మాత్రమే చూడగలవు. దీంతో ప్రకృతిని ఎంతో సమాచారం మనకు అందకుండా పోతుంది. అయితే 700 నుంచి 2500 నానోమీటర్ల తరంగ ధైర్యం కలిగిన సమీప పరారుణ కాంతి జీవ కణజాలాల్లోకి ఎలాంటి రేడియేషన్ నష్టం లేకుండా చొచ్చుకుపోగలదు. ఈ లక్షణాన్ని ఉపయోగించుకొని అదృశ్య పరారుణ కాంతిని దృశ్య రూపంలోకి మార్చి పారదర్శకమైనటువంటి ధరించగలిగే లెన్స్లను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరిశోధనలో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా ఫ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్ అమెరికా శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. వీరు అరుదైన మృత్తిక మూలకాలను కూడా ప్రత్యేకంగా మార్పులు చేసి 3 వేర్వేరు పరారుణ తరంగ ధైర్యాలను ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో కనిపించేలా చేశారు. గతంలో జంతువుల రెటీనాలలోకి నానో పదార్థాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా అవి పరారుణ కాంతిని చూడగలిగేవి. ఇదే ఈ బృందంలోని కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. అయితే మనుషులకు రెటీనా ఇంజెక్షన్ ఆచరణ సాధ్యం కాకపోవడంతో ధరించగలిగే హానిరహితమైనటువంటి ప్రత్యామ్నాయంగా ఈ కాంటాక్ట్ లెన్స్ ను రూపొందించడంపై దృష్టి సారించారు. ఈ అరుదైనటువంటి మృత్తిక నానో కణాల ఉపరితలాన్ని మార్పు చేసి వాటిని పాలిమర్ ద్రావణాలలో కలిపి అత్యంత పారదర్శకమైన కాంటాక్ట్ లెన్స్లను తయారు చేసినట్లుగా అధ్యయనంలో వివరించారు. ఈ లెన్స్లను ధరించినటువంటి వాలంటీర్లు పరారుణ కాంతిలో కూడినటువంటి నమూనాలను, సంకేతాలను కూడా గుర్తించగలిగారని, అంతేకాకుండా పరారుణ కాంతిలోని 3 విభిన్న రంగులను కూడా వేరు చేసి చూడగలిగారని తెలిపారు. ఇది మానవ సమాజ దృష్టి పరిమితులమని దాటి చూడగలిగే సామర్థ్యాన్ని కూడా అందిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మిల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దాచేపల్లి సిఐ వేధింపులకు గురైన ఎల్లయ్యను పరామర్శించనున్న పార్టీ సీనియర్ నేతలు. ముషీరాబాద్లోని వివి గిరినగర్ బస్తీలోని త్రాగునీరు మరియు మురుగునీటి పైప్ లైన్ ప్రారంభోత్సవం. రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా నీటిలో మునిగిన ధాన్యం కుప్పలు. చీకట్లోనూ చూడొచ్చు శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.